సో అందరికీ ప్రతి ఎవరి కూడా తెలుగు నామృతం సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఈ తరంలో ఎలా ఉన్నామంటే మన పిల్లలు అందరూ కూడా ఏదైనా పండగ వస్తే ఇల్లు శుభ్రం చేస్తున్నామా, కొత్త బట్టలు కావాలో వేసిపెట్టేట్లా ఉన్నారు. కానీ ప్రతి పండగకి ఒక విశిష్టత, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. దాన్ని మన తర్వాత తరాలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలా తెలియజేయడం కోసం ఈ కంటెస్ట్ పెట్టిన హెచ్ఆర్ టీంకి ముందుగా కృతజ్ఞతలు. ఈ ఉగాది అంటే రెండు విధాలుగా మన పురాణాలు చెప్తుంటాయి. మొదటిది ఏంటంటే ఆది. యుగ అంటే యుగం ఆరంభం, ఆది అంటే ఆరంభం. యుగం ఆరంభమైనది, అందుకనే దీన్ని యుగాది అంటారు. కాలక్రమేణా అది ఉగాది అయింది. అది ఎందుకు అయింది అంటే మన ఈ యుగాన్ని సృష్టించడానికి బ్రహ్మదేవుడు వేద గ్రంథాలను చూస్తుండగా సూరేశ్వరుడు అనే రాక్షసుడు ఆ వేద గ్రంథాలని దొంగలించి సముద్ర గర్భంలో దాముకుని ఉండగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం అని వింటారు. చేప అవతారంలో మత్స్యావతారంలో వెళ్లి ఆ రాక్షసుని వధించి ఆ వేద గ్రంథాలని అక్కడి నుంచి తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తే ఆ బ్రహ్మదేవుడు చైత్ర అంటే తెలుగులో వచ్చే మొదటి మాసం, ఆ మొదటి మాసం అమావాస్య తర్వాత వచ్చేది శుద్ధ పాఠ్యమి. చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున యుగాన్ని సృష్టిస్తాడు. అందుకే చైత్ర శుద్ధ పాఠ్యమిని మనం యుగం ఆరంభమైనది, యుగాది అని జరుపుకుంటామని మన వేద గ్రంథాలు చెప్తాయి. అలానే రెండవ విషయానికి వస్తే ఇంకో మన పురాణాలు చెప్పేవి నక్షత్రం, గమనం, ఆది ఆరంభం. నక్షత్ర గమనం ఆరంభాన్ని ఈ చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం అంతా నక్షత్రాలు ఏ రాసుల్లో, ఏ పదాల్లో, ఏ ప్లేసుల్లో ఉంటాయి అనేది మనకి తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఉగాది, నక్షత్ర గమన ఆరంభం ఉగాదిగా జరుపుకుంటామని కొన్ని మన వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి. అలానే శ్రీరాముడి పట్టాభిషేకం కూడా ఈ చైత్ర శుద్ధ పాఠ్యం రోజే జరిగిందని మనకి రామాయణంలో కూడా ఉంది. సో అంటే ఏదైనా మనం పనిని ప్రారంభించేటప్పుడు ఆ పని ప్రయత్నం మనం మొదలు పెట్టాలి, ఆరంభించాలి అనుకున్నప్పుడు ఈ చైత్ర శుద్ధ పాఠ్యం రోజుని ఉపయోగిస్తారు. అందుకే మన తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో గుడిపడవ, ఈవెన్ కేరళలోకి వెళ్ళి అస్సాంలో కూడా జరుపుకుంటారు. అండ్ ఈవెన్ పంజాబ్ లో కూడా. సో పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం అండ్ కేరళలో కూడా ఉగాదిని జరుపుకుంటారు. సో ఇక విశిష్టతకు వస్తే ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. ఎందుకు స్వీకరిస్తారు అంటే ఈ ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఒడిదుడుకులు, వ్యయ ప్రయాసాలు, లాభ నష్టాలు అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ మనం ధైర్యంగా ఎదుర్కొని మన ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. అలా మొదలు పెట్టడానికి ఈ ఉగాది పచ్చడిలో మనం మన పిల్లలకి అందరికీ తినిపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏంటంటే బెల్లం అనేది తీపిని ఆనందాన్ని కలిగిస్తుంది. చింతపండు పులుపు, వేప చేదు అంటే చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు ఉంటాయి. అలా ప్రతి మనిషి జీవితంలో కూడా అన్ని వస్తుంటాయి. 364 బాధలో ఉన్నా ఒక్కరోజు కూడా సంతోషం ఉండదు. సో అలా పిల్లల్ని ధైర్యంగా మనం ఒక పనిని ప్రారంభించాలి, ఆ ప్రయత్నానికి మొదలు పెట్టాలి. అది కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైనా కూడా ఆ పనిని మనం ప్రారంభించాలి. జీవితం అనేది వ్యయ ప్రయాసాలు, ఒడిదుడుకులు, సుఖ దుఃఖాల సమ్మేళనం. ఆ సమ్మేళనాన్ని మీరు ఏ విధంగా స్వీకరించాలి అనే ఒక లక్ష్యంతో ఆ ఉగాది పచ్చడిని స్వీకరించి నేను నా ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నాను ఈ సంవత్సరం అని మనం జరుపుకుంటాం. దీన్ని చాలా మంది నమ్ముతారు, నమ్మరు. కానీ మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను ముగిస్తాను. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ తెలుగు నామ సంవత్సరం 2019 అందరికీ బాగా గుర్తుంటుంది, కరోనా. సో 2019 అంటే వికారి నామ సంవత్సరం. సో వికారి అంటే అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. రిమెంబర్ 2019 ఫిబ్రవరి ఫస్ట్ టైం మనకి ఈ కోవిడ్ అనే కేసు నమోదైంది. అంటే వికారి అనారోగ్యం కలుగజేస్తుంది. 2020 శార్వరి అంటే చీకటి. మనం అందరం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లాక్డౌన్ లో ఉన్నాం. సో చీకటి అంటే లైట్ ఆఫ్ చేసుకోవడం కాదు, మనందరం ఇళ్లలోనే వెళ్ళిపోయాం. 2021 పడవ ఏం చేస్తుంది, ఒడ్డుకి చేరవేస్తుంది. సో వ్యాక్సిన్స్. సో మనం ఒడ్డుకి వచ్చేసి మళ్ళా మనం వచ్చేస్తాం. సో ఇది ఒక ఉదాహరణ. అలానే 2024 మనం ప్రస్తుతం ఇంకా క్రోధులో ఉన్నాం. విశ్వావసు అంటే ధన ప్రాప్తి. ఈ రాబోయే నూతన సంవత్సరం విశ్వావసు, ధన